నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కిరణ్ రాయల్, పృథ్వీరాజ్ జనసేనకి తలనొప్పిగా మారారా? పార్టీని సంకటంలోకి నెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళారా? ఇప్పుడు జనసేనలో అంతర్మథనం జరుగుతుంది ఈ ఇద్దరి అంశానికి సంబంధించి. సందర్భము, సమయము, సందర్భ శుద్ధి అంటారు. ఇవి లేకుండా మాట్లాడేయటం, వివాదాలు రెచ్చగొడితే తద్వారా తాము హెడ్లైన్స్లో ఉంటామనే ఒక భావనలో ఉండటం, ఇలాంటి విపరీత ప్రవృత్తి పార్టీ నాయకుల్లో ఉంటే అది పార్టీ భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగించే విధంగా దారితీస్తుందేమో అనే ఒక అనుమానం అయితే జనసేనలోని మేధావి వర్గానికి వచ్చింది. ఎలాగూ క్రమశిక్షణా సంఘం ఉంది, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చూస్తుంటారు. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అయితే ఈ ఇద్దరు వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఏ మాటగా ఆ మాట క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయంలో ఎక్కడా కూడా మార్గదర్శకాలకి లోబడి వ్యవహరించిన వారు ఎవరైనా ఉంటే తక్షణం స్పందిస్తుంది కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ. అలాగే మన కిరణ్ రాయల్ వ్యవహారంలో కూడా కిరణ్ రాయల్కు ఆ మహిళకు ఉన్న ఆర్థిక వివాదాల కారణంగా బయటకి పొక్కిన అంశాలు, వీటన్నిటి మీద కూడా తక్షణం మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి తిరిగి చెప్పేంత వరకు. అంటే దాని అర్థం ఏంటి? ఈ కేసు ఇప్పట్లో తేలేది కాదు, అప్పటిదాకా మీరు మాట్లాడకుండా కూర్చోండి, అనవసరమైన వ్యాఖ్యలు చేసి పార్టీకి అపకీర్తి తీసుకురావద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా కిరణ్ రాయల్కి చెప్పింది. సో మరి పృథ్వీరాజ్ గారు కూడా అలా చెప్పించుకోవాలనుకుంటున్నారో ఏమో, ఆయన కూడా అదే మాట్లాడారు లైలా ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ వేదిక మీద. అప్పటికీ ఆ సినిమా హీరో విశ్వక్సేన్ నెత్తి నోరు కొట్టుకొని చెప్పాడు, మేము చిరంజీవి గారిని వారికి వీడ్కోలు పలకటానికని మేము స్టేజ్ దిగి వెళ్ళే సమయంలో పృథ్వీరాజ్ ఇలా మాట్లాడారు, ఆయన వ్యాఖ్యలకి మాకు సంబంధం లేదు, ఆయన ఈ సినిమాలో నటుడు మాత్రమే, ఈ సినిమా నిర్మాత కాదు, దర్శకుడు కాదు, లేకపోతే దీంట్లో ఇన్వాల్వ్ అయిన లీడ్ పర్సన్ కూడా కాదు, ఇంపార్టెంట్ పర్సన్ కూడా కాదు అని చెప్పుకుంటూ వచ్చారు. దండం కూడా పెట్టారు, అయ్యా మీ కోపం ఏదైనా ఉంటే పృథ్వీ మీద వ్యక్తిగతంగా తీర్చుకోండి. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు, మేకల సత్య అనే ఒక రోల్లో పృథ్వీ ఆ సినిమాలో నటించారు. ఆయన ఏదో సరదాగా చెప్పారు, ఏమని, మొత్తం 70, 80, 150 గొర్రెలు ఉండాలి, నేను జైలుకి వెళ్ళి వచ్చేసరికి 11 మిగిలినయ్యి అని చెప్పి. అది ఆయన సహజ సిద్ధమైన, జనరల్గా పృథ్వీ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వాడు, దట్టు ఆయనే చెప్పుకున్నట్టు మేము గోదావరి వాళ్ళం కదండి అని చెప్పాడు, వెస్ట్ ఈస్ట్ నుంచి వచ్చాం కదండి, మాకు సహజంగానే కొంత వెటకారం ఉంటుంది, అందుకని నేనేదో ఒక లైటర్ వెయిన్లో అలా మాట్లాడాను, నా ఉద్దేశం ఎవరిని నొప్పించాలని కాదని. ఆయన అలా మాట్లాడినందుకు గాను, అంటే అది వైసీపీని ఉద్దేశించే మాట్లాడారని వైసీపీ శ్రేణులు భావించాయి. సోషల్ మీడియాలో దగ్గర 25,000 ట్వీట్లు పెట్టారు, బాయ్కాట్ లైలా అని. రచ్చ అయిపోయింది. వెంబడే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టి సాయంత్రమే, అయ్యా మాకు ఆయనకి సంబంధం లేదు, ఆయన సినిమా నటులు మాత్రమే, ఆయన నిర్మాత కాదు, దర్శకుడు కాదు, రచయిత కూడా కాదు, ఆ సినిమాలో ఆ రోల్ వేసాడు ఆయన, అది యాదృచ్ఛికంగానో కాకతాళీయంగానో ఆయన మాట్లాడారు, దాన్ని మీరు మనసుకు తీసుకోమాకండి, ఇదే పార్టీని కించపరచడానికో మరో పార్టీనో భుజాన్ని ఎత్తుకుని మోయడానికో కాదని కూడా చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత కూడా పృథ్వీ ఏం చేశారు, మళ్ళీ వెళ్ళి నేను వైసీపీ వాళ్ళ నుంచి నాకు టార్చర్ ఎక్కువైపోయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, సరే ట్రీట్మెంట్ తీసుకున్నారు, తెల్లారి మళ్ళీ మరి జనసేన అగ్రనాయకత్వం ఏం చెప్పిందేమో మరి వచ్చేసి అపాలజీ చెప్పారు, ఒక వీడియో రిలీజ్ చేశారు, సినిమా నిర్మాత దర్శకులు చెప్పారని. జనసేన నాయకత్వం చెప్పిందని చెప్పలేరు కదా ఆయన, వాళ్ళిద్దరూ చెప్పారని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏం చెప్పారు, అయ్యా క్షమాపణలు, ఎవరి మనసులైనా గాయపడితే, నా ఉద్దేశం అది కాదు, మేము గోదావరిలో కదండి, మాకు ఎటకారం ఉంటుంది ఆ మాత్రం అని. రైట్, మీ వెటకారాన్ని అలాగే సహజసిద్ధంగా ఆ ల్యాండ్ మీద పండే హాస్యాన్ని మీరు ఇతరత్ర రాజకీయ వేదికల మీద పండించుకుంటే ఎవరికి వచ్చిన ఎలాంటి అభ్యంతరం లేదు. కారణం ఏంటంటే అది సినిమా ఫంక్షన్, సినిమాని రాజకీయాల్ని కలిపేసి మాట్లాడటం ఏంటి. ఇన్ఫ్యాక్ట్ జనసేనాని కూడా దీని మీద సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, చట్టసభల్లో సభ్యులుగా ఉన్న వాళ్ళ గురించి అవహేళన చేసినట్టుగా మాట్లాడితే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాట్లాడితే సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చి స్పీకర్ మరీ ఆ సదరు వ్యక్తిని శాసనసభకి పిలిపించి అందరి ముందు సభకు నమస్కారం, నాది తప్పైంది అని చెప్పిస్తారు. లోగడ ఒక ప్రముఖ పత్రికా సంపాదకుడికి ఈ అనుభవం ఎదురైంది. నిండు సభలో ఇంకా 294 మంది సభ్యులున్న సభలో ఆయన వచ్చి దండం పెట్టారు. పృథ్వీ గారు ఆయన ఎలీట్ సెక్షన్స్ వచ్చారు, ఆయన ఎంఏ ఎకనామిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ, బాగా చదువుకున్నవారు, వారికి చట్టం తెలుసు, చట్టసభల్లో ఎలా ఉంటారో కూడా తెలుసు. కానీ ఆయన అవన్నీ మర్చిపోయారు. వైసీపీ వాళ్ళు ఆయన్ని వెంటాడి వేధించిన సంగతి ఒక్కటే ఆయనకి మైండ్లో రిజిస్టర్ అయింది.
ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఎలా హెరాస్ చేసి ఇరికించారనేది ఆయనకు మనసులో ముద్ర పడిపోయింది. సో ఆయన ఏమనుకున్నారు, సో పృథ్వీ ఏమనుకున్నారంటే ఇది మంచి సందర్భం కదా, ఎలాగో మేకల శెట్టి రోల్ మనకి ఇచ్చారు కదా, ఆ 150 గొర్రెలు మొదట్లో నేను జైలుకి వెళ్ళే ముందు ఉండేవి, బయటకు వచ్చినప్పుడు 11 ఉన్నాయి, ఇదేదో జగన్మోహన్ రెడ్డిని అవమానించడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడదాం అనుకున్నారు. మంచిదే, ఆయన టైమింగ్ కూడా అప్రిషియబులే. కానీ అది వేదిక అది కాదు, సందర్భం అది కాదు. ఆయన విడిగా ప్రెస్ మీట్ పెట్టి జనసేన నాయకుడిగా చెప్పుకోవచ్చు, ఎవ్వరు కూడా అబ్జెక్ట్ చేయరు. కానీ పృథ్వీ ఆ సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఉన్న చాలా ప్రముఖ పాత్రల్లో ఆయనది కూడా ఒకటి. హీరో తర్వాత ఆయనదే ఉంటుంది. ఆయన హాస్యాన్ని పండించగలరు. ఆ సినిమా మీద ఎఫెక్ట్ పడింది కదా, మేము బాయ్కాట్ చేస్తాం లైలా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు ట్వీట్ల మీద ట్వీట్లు, 25,000 నుంచి 1,00,000 ట్వీట్ల దాకా పోతామని. ఇదేదో మెడకు చుట్టుకుంటుందని విశ్వసేన వెంబడే డ్యామేజ్ కంట్రోల్లోకి దిగాడు. ఈజ్ అన్ అప్కమింగ్ హీరో. ఏదో ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాడు, నలుగురిని వాళ్ళు నానుతున్నాడు, 4 అవకాశాలు తెచ్చుకుంటున్నాడు. వాళ్ళ నాన్నగారు ప్రజారాజ్యం నుంచి కంటెస్ట్ చేశారు ఒకసారి, ప్రజారాజ్యం ఉండగా. ఆ అనుబంధం ఏదో చిరంజీవి గారి ఫ్యామిలీతో ఆయనకు ఉంది. పిలిచాడు, చిరంజీవి గారు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. పృథ్వీ వెంబడే పక్క వాయిద్యాలతోటి ఈ ఇబ్బంది వచ్చింది. దరువు కాస్త ఏమైందంటే చివరికి సినిమా స్క్రీన్ చిరిగిపోయేదాకా వెళ్ళింది. ఆ పరిస్థితుల్లో ఆయన డ్యామేజ్ కంట్రోల్లోకి వచ్చారు. సో ఇది కూడా జనసేన అధిష్టానం నోటీసులోకి వెళ్ళింది. ఆయనకు ఫోన్లో చెప్పుంటారు బహుశా, ఆయన అపాలు చెప్పారు. సరే, ఇక కిరణ్ రాయల్ విషయానికి వద్దామండి ఒకసారి. కిరణ్ రాయల్ ఏం చేశాడు? జనసేన నేత మీద ఆవిడ లక్ష్మి అనే ఆవిడ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన మీద క్రైమ్ నెంబర్ 22/2025, 420, 417, 506 ఐపీసీ సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత. నమ్మించి మాయమాటలు చెప్పి మోసం చేయడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు లక్ష్మీరెడ్డి. కేసు నమోదు చేసి విచారిస్తున్న ఎస్వి యూనివర్సిటీ సిఐ రామయ్య. సో కిరణ్ రాయలు కూడా అంతే. కిరణ్ రాయలు దూకుడు మనస్తత్వం ఉంది ఆయన. ఓకే, అంటే ఒక పార్టీకి ఖచ్చితంగా అట్లాంటి దూకుడు మనస్తత్వం ఉన్నవాళ్ళు, దూకుడుగా ఇళ్ళగలిగే వాళ్ళు ఉంటేనే ఆ లీడర్షిప్ చాలా బలంగా ఎమర్జ్ అవుతుంది. బట్ ఒంటి నిండా మనమే బూడిద బురద పూసుకొని దూకుడుగా వెళ్తామంటే జనం ఊరుకోరు కదా. సో ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకో కుట్రకోణం కూడా దాగి ఉంది. అంటే ఇట్స్ నాట్ దట్ కిరణ్ రాయల్కి ఏదో సర్టిఫికేట్ అవ్వటం కాదు. కిరణ్ రాయలు అంతకుముందు మంత్రిగా రోజా గారు ఉన్న సమయంలో ఆమె మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి ఆయన పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు పోలీసులు అప్పట్లో ఆయన ఫోన్లో ఉన్న వ్యవస్థలన్నింటినీ మొత్తం కాపీ చేసుకున్నారు. సో ఆటోమేటిక్గా కిరణ్ రాయల్కి లక్ష్మికి మధ్య జరిగిన వివాదం, అలాగే వీడియో కాల్స్, ఇంకా ఇతరత్రా కొన్ని అభ్యంతరకర కాల్స్, ఇవన్నీ కూడా పోలీసుల దగ్గర చిక్కినాయి. ఆ పోలీసులు ఏం చేశారు, ఈ వ్యవహారాన్ని జాగ్రత్త, అంటే పోలీసుల్లో కూడా అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని లేదుగా, జాగ్రత్తగా వైసీపీ లోకల్ నాయకులకు చేరవేశారు. ప్రత్యేకించి భూమన కరుణాకర్ రెడ్డి గారికి చేరవేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ట్రాక్ చేయటం మొదలెట్టేసరికి మొత్తం బయటపడింది. సో టైం చూసి దెబ్బ కొట్టాలని భూమన కరుణాకర్ రెడ్డి భావించారు అనేది లోకల్స్ వాదన, ఆరోపణ, అభియోగం, వాస్తవం కూడా అయ్యుండొచ్చు. దెబ్బ కొట్టారు. ఫలితంగా నిన్నటిదాకా పుల్లిలా చెలరేగిపోయిన కిరణ్ రాయల్ ఇవాళ పార్టీకి దూరంగా ఉంటూ ఏదో మడికట్టుకున్న వాళ్ళగా దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల వాచాలత్వము, తొందరపాటుతనము వల్ల క్రమశిక్షణ గల పార్టీ అని పేరు పడ్డ జనసేన చికాకులు ఎదుర్కొంటుంది. ప్రతిరోజు ఇలాంటి తలకాయ నొప్పులు ఎదురైతే రోజుకో చోట జనసేనకు సంబంధించి ఆల్మోస్ట్ ఎవ్రీ కపుల్ ఆఫ్ డేస్కి ఒక చోట ఇలాంటి వివాదాస్పద వ్యక్తులు, అలాగే బెజవాడకి సమీపంలోనే ఒక ఊళ్ళో ఇంకా రకరకాల వాళ్ళు నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు బయటపడుతున్నారు. సరే, బయటపడిన వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వెళ్తే రేపు పొద్దున ఎవరు మిగులుతారు? సో అందువల్ల ఏంటంటే క్రమశిక్షణ చర్యల సంఘానికి నిర్దిష్టమైన ఆదేశాలు పవన్ కళ్యాణ్ గారు జారీ చేశారు. కంట్రోల్లో పెట్టండి, డ్యామేజ్ జరిగేదాకా ఆలోచించకండి, ఇటువంటి ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళని కంట్రోల్ చేయండి, నెమ్మదిగా వాళ్ళ పరిధి తగ్గించండి, వాళ్ళు కార్యకర్తలుగా ఉండదలుచుకుంటే ఉంటారు, లేకపోతే గమ్మున ఉంటారు. ఇలా ఎక్కువ మాట్లాడితే నేలకు పోయేది నెత్తికి రాసుకోవటం అవుతుంది. వైసీపీ చేసే దాడికి, వైసీపీ శ్రేణులు చేసే దాడులకు మనం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఎవరో చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు జవాబు చెప్పుకునే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు అనే ప్రశ్న జనసేన అధిష్టానం నుంచి మొత్తం ఈ శ్రేణులకు అందరికీ అందింది. సో మొత్తంగా ఏంటంటే అందువల్లే కిరణ్ రాయల్ మరుసటి రోజు నుంచి కొంచెం సైలెంట్ అయ్యాడు. బట్ అలాగని ఊరుకోవట్లా, తన ఎక్సర్సైజ్ ఆయన చేసుకుంటూనే ఉన్నాడు తిరుపతిలో.
మరోపక్క పృథ్వీరాజ్ అయితే ఏంటంటే రేపొద్దున సినిమా అవకాశాలకు సంబంధించి ఫ్యూచర్లో సినిమా అవకాశాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన కూడా కొంచెం రియలైజ్ అయ్యి దండం పెట్టాడు. ఒకటి మాత్రం పృథ్వీరాజ్ చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా. ఎప్పుడో మరణించిన వారి మాతృమూర్తి 20 ఏళ్ళు అయింది, అది కూడా చెప్పుకొచ్చారు. వారి గురించి మాట్లాడటం తప్పు కదా. తల్లి అమ్మ ఎవరికైనా అమ్మే. పృథ్వీరాజ్ చాలా వేదంతో మాట్లాడారు. ఆ విషయంలో పృథ్వీరాజ్ గారి వాదనకి, పృథ్వీరాజ్ గారి అభిప్రాయానికి నేను పరిపూర్ణమైన మద్దతిస్తున్నా. అలాంటి తప్పుడు కూతలు కూసి ఆయన్ని రెచ్చగొట్టే వ్యవహారాలకు పాల్పడే వాళ్ళని కూడా అదే స్థాయిలో శిక్షించాల్సిన అవసరం చట్టానికి ఉంది.